కేసీఆర్ ఓడించే సీఎం అయ్యా, మాపై కోపం అసూయతో ప్రజలకు చెడు చేయొద్దు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కనే మంత్రులు అంటూ ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చా. పంచాయతీ ఎన్నికల్లో 8,335 సర్పంచ్ స్థానాలు గెలిచాం. అయితే ఇది 2029లో కూడా ఇవే ఫలితాలు రిపీట్. కేసీఆర్ కు సవాల్, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చిద్దాం. కేటీఆర్ ను తప్పించేందుకు హరీష్ రావు వర్గం కుట్ర. స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించమని సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. స్పీకర్ నిర్ణయం పైన ఎందుకు స్పందించారంటే ఆయనకు నచ్చింది జరిగింది కాబట్టి, తను చెప్పింది చేసినాడు కాబట్టి, అన్నది అన్నట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి మేము స్పందించమని అంటా ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఇంకేమేమి మాట్లాడిండు, ఏమన్నాడు అవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఏమంటాడు, నిన్న ఎమ్మెల్యేలు అందరు కూడా మేజర్లే కదా, వాళ్ళు పార్టీ మారలేదని అంటుర్రు, వాళ్ళ మాట చెల్లుతుంది కదా. ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటున్నారు. ఎందులో ఉన్నారో వాళ్ళకే తెలియాలని సిగ్గు లేకుండా ఇగో ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? వచ్చింది, నీకే వచ్చింది ఆ పరిస్థితి. ఈ దుర్భరమైన పరిస్థితి, నికృష్టమైనటువంటి పరిస్థితి నీకే వచ్చింది. ఎందుకు తెలుసా? కండువా కప్పి మరీ జాయిన్ చేసుకున్నాక నేను జాయిన్ చేసుకోలేదు, లేదా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అని చెప్పిన చూడు, ఇది దుర్భరమైన పరిస్థితి. అసలు దుర్భరమైన పరిస్థితి ఏంటంటే నువ్వే పార్టీలోకి జాయిన్ చేసుకొని మళ్ళీ నాకు తెలియదు అంటున్నావు చూడు, అది దుర్భరమైన పరిస్థితి. చూడండి, మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత ఇంత రాజకీయంగా సేమ్ ఇది నీకు కూడా చెల్లుతుంది. వాళ్ళు కూడా అంతే, పార్టీలో చేరమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేమని వాళ్ళ నోటితోని అనిపించారు. స్పీకర్ ముందర అనడం కాదు, బయట ప్రజాక్షేత్రంలో అనమని చెప్పండి. ఎక్కడ పని చేస్తున్నారో కూడా అడగండి, ఏ పార్టీతో ఉన్నారో కూడా అడగండి, ఏ పార్టీ కండువా కప్పుకోరో కూడా అడగండి. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. కండువా కప్పింది నువ్వే, జాయిన్ చేసుకుంది నువ్వే, అధిష్టానాన్ని కూడా కల్పిస్తుంది. అంతా అయిన తర్వాత ఇలా మేము జాయిన్ కాలేదని చెప్పి మిమ్మల్ని అంటారు అంటే అది దుర్భరమైన పరిస్థితి, నికృష్టమైన పరిస్థితి మీది. అది యాక్చువల్గా బీఆర్ఎస్ కాదు అది. ఇక చూడండి ఒకసారి, ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసిన. అరే వాళ్ళే చెప్పారు కదా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయ్యి ఉండి వాళ్ళే మేము కాదు, మేము కాంగ్రెస్ లో చేరమని చెప్పారు కదా, అది నీకు కూడా వర్తిస్తుంది. ఇవాళ అరే నీ పార్టీలో నీ ఎమ్మెల్యేలు ఇవాళ నువ్వు నా వాళ్ళు అనుకోలేకపోతున్నావు, అనలేకపోతున్నావు, వాళ్ళు కూడా అంటలేరు అంటే దొంగతనం అన్నట్టే కదా, అంటే దొంగతనం చేసిరు అన్నట్టే కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇగో చూసినాం పిల్లలు నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్లే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్లే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. అయితే దానం నాగేందర్ది కూడా చెప్తాడు, అడగండి అంటే దానికి కూడా ఏదో స్కెచ్ చేసిరంట. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎట్టి పరిస్థితులలో సిగ్గు తీసుకోవడానికి బయలుదేరిండు. ఇంతకంటే దారుణం రాజకీయాలలో ఇంకోటి ఉండదు. అరే పార్టీ కండువా కప్పింది నువ్వే, జాయిన్ చేసుకుంది నువ్వే, సోషల్ మీడియాలో మీ ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకుంది మీరే, అఫీషియల్ దాంట్లో. దాంతో పాటు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరైండు. ఒక ఆయన అయితే, ఒక ఎమ్మెల్యే అయితే గూడెం మేపాల్ రెడ్డి. దానం నాగేందర్ అయితే పార్టీ టికెట్ మీద పోటీ చేసాడు ఎంపీగా. కడియం శ్రీహరి అయితే వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకొని ఆయన కూడా పోటీ చేయించిండు. సో ఇన్ని సాక్ష్యాలు ఉండగా ఇంకా వాళ్ళు విజ్డమ్ ఉన్నోళ్ళు, స్వేచ్ఛ ఉన్నోళ్ళు, పిల్లలు ఏదన్నా మారొచ్చు, ఇదా నువ్వు రాజ్యాంగం గురించి చెప్పేది? రాజ్యాంగ పరిరక్షకులా మీరు? ఇదేనా మీ సోయి? ఇదేనా మీ తెలివి? వాళ్ళు మేము మారమని చెప్పినాక నువ్వు కూడా మరి నేను మార్చుకున్నా తీసుకున్నా అని చెప్పే దమ్ము లేదా, ధైర్యం లేదా? అంటే మనకు భయం అన్నట్టు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100-150 కోట్లు పెట్టి మళ్ళీ గెలిపాలి, లేకపోతే వాళ్ళు వచ్చిన నెత్తి మీద కూర్చుంటారు. ఎందుకంటే మీ పార్టీలోకి వచ్చినాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏమున్నా మీరే చూసుకోవాలని చెప్పి అంటారు. కాబట్టి ఆ భయానికి ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి. మరి అసలుంటప్పుడు మరి గాడేడ కూర్చున్నారు రాబోయ్, మీరు చూడాల్సింది బీఆర్ఎస్ వాళ్ళతో కదా, మరి గడి కూర్చున్నారంటే ఒక బాత్రూమ్ దగ్గర అవుతుంది అని చెప్పారట. గడికి బాత్రూమ్ కుడతారట, గడికి బాత్రూమ్ కుడతారట. ఇంకా ఏమంటాడు అండి, నిన్న ఇంకా ఏమేం మాట్లాడి చూడ ఒకసారి. ఆనిముత్యాలు ఆయన అయితే గురుకుల పిల్లలు చచ్చిపోతున్నారు, ఆ పరిస్థితి ఏంటిది అని చెప్పి అడిగితే రిపోర్టర్లనే డైరెక్ట్ అంటుండే, గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు అనేది లేని పోంది మీరే ఊహించుకుంటారని అడిగిన వాళ్ళే అంటా ఉండట. ఇక చూడండి, నీ అమాయకత్వం అది, మీరు లేనిది ఊహించుకొని నీ అమాయకత్వం అది. మీరు ఈ మాట విన్నాక అనిపించింది నాకు, గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్కలు. అమాయకత్వం అడిగిన అమాయకత్వం అట. చనిపోయింది తప్ప, లేకపోతే హాస్పిటల్లో పాలైంది తప్ప, అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఎట్లుంటదో ఇగో ఇట్లుంటది. నిస్సిగ్గుగా ఏమంటారు కదా, మొత్తం సిగ్గిడిచి పెట్టి ఏమైనా సరే ఇక ఎంతకైనా సరే దిగజారిపోయి మాట్లాడంటే ఇదే అంటారు. పిల్లగాలు చచ్చిపోయారంటే అవునా, ఎక్కడ, లేదా నేను తెలుసుకుంటా, ఒకవేళ తెలిస్తే అవును అది దురదృష్టకరం, అట్లా జరగకూడదు, మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాదు అని చెప్పడం అనేది నాయకత్వ లక్షణం.
అవుతుంది, నాయకుడి గొప్పతనం అవుతుంది. కానీ అట్లా కాదు. నాకు ఏమొచ్చింది, అవతలోనే తప్పు పట్టాలి. అడిగితే నీకు 10 ఏళ్లలో జరిగింది ఇప్పుడు గుర్తొస్తుంది అని అంటాడు. అదేనా? మరి 50 ఏళ్లలో జరిగింది మేము యాద్ చేయమంటారా? రిపోర్టర్లుగా మమ్మల్ని యాద్ చేయమంటారా? దశాబ్దాల కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి మాట్లాడమంటారా? దశాబ్దాల కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు కరెంటే లేనటువంటి గ్రామాలకు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయింది? నీళ్లను ఎందుకు ఇవ్వలేకపోయింది? సరిగ్గా డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు చేయించలేకపోయింది? మరి గ్రామాలు మరి ఈ 10 ఏళ్లలోనే అభివృద్ధి జరిగినాయని ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులు వచ్చినాయి మనకి? అంతకంటే ముందు ఎందుకు చేత కాలేదు? అవి అడగరాదా మాకు? అప్పుడు రైతులకు ఇచ్చినారు, నీళ్ళు ఇచ్చినారు, కరెంట్ ఇచ్చినారు. కరెంట్ల కాడిపోయి రాత్రిపూట ఎందుకు చచ్చిపోయేటోళ్ళు? పార్కం పెట్టబోయి రాత్రిపూట ఎందుకు రైతులు అట్లా కరెంట్ల షాక్లకు బలైపోయి చనిపోయేటోళ్ళు? అప్పుల పాలైపోయి పురుగుల మందు తాగి చచ్చిపోయేటోళ్ళు ఎందుకు చచ్చిపోయేటోళ్ళు? అంటే అప్పుడు మీ పరిపాలన గొప్పనా? ఇప్పుడు ఈ 10 ఏళ్ల గురించి రిపోర్టర్లు అడుగుతా ఉన్నా కదా, నా సొంత రిపోర్టర్ ఉంటే అయిపోయేది అక్కడ. అంటే మా వాళ్ళు చాలా గొప్పలే, అందరూ సీనియర్లే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు అడగలేకపోతారేమో కానీ నా అటువంటి ఉంటే మరి గతంలో 50 ఏళ్ళలో పరిపాలించినప్పుడు మీరు చేసింది ఏందో ఒకసారి చెప్తే ఆడ ఐడియా వచ్చేది, గుర్తొచ్చేది. ఇప్పుడు చనిపోయారు కదా, దానికి ఎట్లా చేద్దామని అడిగితే దానికి చెప్పాల్సిన సమాధానాన్ని 10 ఏళ్ళలో జరిగింది మీ అమాయకత్వం మీకు ఎరకలేదు. ఏం ఎరకలేదు? ఇదేనా ఒక ముఖ్యమంత్రిగా? ఇగో ఒక జోక్ కూడా ఉంటది, పైగా బయట సామెత కూడా ఉంటది. కుక్కనట 2 ఎడ్ల నడుమలు నడుచుకుంటూ పోయి 2 ఎద్దుల బండి ఎడ్లు ఇట్లా పోతుంటాయి కదా, మనం ఎడ్ల బండి కట్టకపోతే అల్పట దాపల 2 ఎడ్లు ఉంటాయి కదా, ఆ ఎడ్లకు నడుమిట్ల కుక్క ఆ కాని కింద ఉండి నడుచుకుంటూ పోయి అది ఏమనుకుంటుందట, ఈ బండి నేనే మోస్తున్నా అనుకుంటుందట. ఎందుకంటే ఆ మధ్యలో నడుస్తుంటది కదా, అది 2 ఎడ్లు మోస్తుంటాయి. ఆ కింద నడుచుకుంటూ పోయే కుక్క నడుమిట్ల బండి కింద నడిచే కుక్క అనుకుంటుందట, ఈ బండి అంతా నేనే మోస్తున్నా, ఈ బరువంతా నేనే మోస్తున్నా, ఈ బండిని లాగుతుంది నేను అనుకుంటుందట. కేసీఆర్ ను ఓడగొట్టింది నేను అని అనుకోవడం కూడా రేవంత్ రెడ్డి అట్లనే అనుకుంటా ఉన్నాడు. 10 ఏళ్లు పరిపాలించిన తర్వాత అసంతృప్తి వల్ల, యాంటీ ఇన్కంబెన్సీ వల్ల, ఆ పార్టీ కొన్ని తప్పిదాల వల్ల, కొంతమంది నాయకుల తప్పిదాల వల్ల ఆ పార్టీని పక్కన పెట్టాలని ప్రజలు డిసైడ్ అయితే నీ చేతికి ఇచ్చిరు. నువ్వేదో షిపాయివని, నువ్వేదో పీకుడు మంత్రివని, నువ్వు ఎక్కడికెళ్ళో మొత్తం ఏదో బ్రహ్మాండం బద్దలు కొడతావని, అటు సూర్యుడు ఇటు మొలిసినా, ఇటు చంద్రుడు అటు మొలిసినా నువ్వేదో చేస్తావని కాదు. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో నీకు వేసిరు. గతంలో మేమే చెప్పినాం, ఆనాడు ప్రత్యామ్నాయం వెతుకుతుర్రు కేసీఆర్ అని చెప్పినాం. నీ తిట్లు, నీ కథలు, నీ మాటలు చూసిన తర్వాత ఇదేదో కేసీఆర్ కు జర సమానంగా ఉన్నాడు కదా అని అనుకున్నారు. కానీ సమానంగా ఉన్నాడా, నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, ఈ భాషను బట్టి చూస్తే అర్థమవుతాం. అరే పిల్లలు చచ్చిపోతున్నారంటే ఆ చెప్పే సమాధానం ఇదే ఉంటుందా ఒక ముఖ్యమంత్రి? నేనైతే ఎప్పుడు వినలే ఇట్లా. బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి అడిగిన వాళ్ళది తప్పంట, చెప్పిన ఆయన తప్పు కాదట, అడిగిన వాళ్ళది తప్పట. ఇగో నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. అది తెలంగాణలో ఫుడ్ పాయిజన్ తో మరో గురుకుల విద్యార్థిని మృతి. పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 5న ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత చనిపోతే ఈ దాని గురించి అడిగితే ఈయన చెప్తాడు ఏంటంటే మీదే అమాయకత్వం, మీకు ఎరకలేక అడుగుతారు, మీకు తెలవక అడుగుతారు అని అంటారు. ఇంకోటి అట, గెలిస్తేనేమో నా వల్ల గెలిచిరని చెప్పుకుంటారు, రిజల్ట్స్ మంచిగా వస్తేనేమో అవును ఎస్ మా వల్లనే, మేము కష్టపడ్డాం, ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు ప్రజలని చెప్తాడు. మరి తక్కువైతే ఏమంటారో ఒకసారి తన మాటలో వినండి. గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి అంతే. ముఖ్యమంత్రిని చూసి అయ్యరా, పరిపాలనను చూసి అయ్యరా, నాయకులను చూసి అయ్యరా, ఓన్లీ గ్రామ పరిస్థితులను బట్టి చూసేస్తారు. గ్రామ పరిస్థితులు కాదు, అసలు సింబలే లేనటువంటి ఎన్నికలలోనే మిమ్మల్ని కర్రు గాల్చి వాత పెడితే గుయ్యం అనేటట్టు కొడితే ఇలా మీ మైండ్ బ్లాక్ అయింది. ఒకవేళ రేపు సింబల్ గిట్లా పెడితే ఆ సింబల్ మీద గుద్దుతారా, వంగబెట్టి మిమ్మల్ని గుద్దుతారా అనేది ప్రజలు చెప్పుకుంటారు, ప్రజలు మాట్లాడుకుంటారు. వీళ్ళు వస్తే చెప్తాం మేము వీళ్ళ సంగతి అని మాట్లాడుకుంటారు. ఇక ఏమంటారు చూడండి, శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. సో అట్లంటే బీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చినాయి కాబట్టి, అంటే కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చినాయి కానీ బీఆర్ఎస్ కు బాగానే ఫలితాలు వచ్చినాయి కాబట్టి మరి అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటవా? మరి అదే ఇంపాక్ట్ రేపు పొద్దుగల దీనిపైన చూపెట్టదా? పంచాయతీ ఎన్నికల ఇంపాక్టే పొద్దున మరి శాసనసభ ఎన్నికల చూపెట్టదా 28 లో? అదొకసారి చూడాలి. మరి ఆయన అంటుడు కదా, ఇంకేమంటాడు అండి. అదే గ్లోబల్ సమ్మిట్ గురించి అడిగితే ఇక సమాధానం చెప్పకుండా ఎట్లా లేచిపోతారు చూడాలి, చెప్పాలి కదా. ఆగో ఇట్లా ఒప్పుకుంటా అయిపోయింది. గ్లోబల్ సమ్మిట్ అంటే మళ్ళీ పెట్టుబడుల విషయం చెప్పాలి, మళ్ళీ ఎన్ని కంపెనీలతో ఎంఓఈ చేసుకుని చెప్పాలి, అవన్నీ డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుందని ఇగో చెప్పకుండా లేచి వెళ్ళిపోతుండే. ఇగో 5 లక్షల కోట్ల పెట్టుబడి ఏమో చెప్తిరి, మరి ఇలా లేచి వెళ్ళిపోబడుతుంది, చెప్పలేకపోతురా అంటే అయిపోయింది అన్నట్టు, దాని కథ అయిపోయింది. దాని ఇగో ఇంకా చూడండి ఇంకేమంటాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా
మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఎదురు చూసేది ఇవి అయిపోగానే ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల గురించి అన్న ఎప్పుడైతే అవి ఏమైనా అవకాశం ఉందా, అదైతే పార్టీ సింబల్ కదా అప్పుడు చూపిస్తాం మేము వాళ్ళ కథ అని అనుకుంటారు కదా, అవి ఇప్పట్లో ఉండేయిగా. ఎందుకుండే అనేది నేను చెప్తా. ఒకటి 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా పోరు అనేది ఒక లెక్క ఉంది. ఎందుకంటే పార్టీ పరంగానే ఇవ్వాలి. అంటే పార్టీ పరంగా ఇవ్వాలంటే అఖిలపక్షం కూర్చోబెట్టాలి. అంటే అన్ని పార్టీలతో మాట్లాడాలి. ఇక్కడ ఏంది మొన్న సర్పంచ్ ఎన్నికలు కాబట్టి గుర్తులు లేవు, సింబల్స్ లేవు కాబట్టి ఆ సింబల్స్ లేని ఎన్నికలు అని చెప్పి వదిలేసిర్రు. అది ఎట్లయినా సరే అని చెప్పి పాత రిజర్వేషన్ కాదు ఇంకా అంతకంటే తక్కువ చేసిర్రు. ఈసారి 42% ఇవ్వకపోతే అడుగుతారు కదా, బీసీ సంఘాలు కూడా అడుగుతాయి కదా, మళ్ళీ కోర్టుకు కూడా వెళ్తారు కదా. సో పార్టీల పరంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఆ జీవో తెచ్చారు కదా, ఆ జీవో పైన మరి తుది తీర్పు రాకపోయా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి 42% అయితలేదు మనతోని, ఎవరి మీద కొట్లాడదామని డిసైడ్ చేసి ఇస్తారట. అప్పుడు అయితే ఎన్నికలు, అప్పటిదాకా అసలు ఎన్నికలే కావట. ఇగో ఓపెన్గా చెప్తుంది చూడండి, చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం. అందరు అభిప్రాయం తీసుకుంటారట. ఒకసారి ఇది వినండి. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. అందరు అభిప్రాయం తీసుకుంటాడు. ఇప్పుడు 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసినాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్. అందరు అభిప్రాయం తీసుకొని ఇచ్చినావా? నరేంద్ర మోడీని అడిగి ఇచ్చినావా? ఇక్కడ కేసీఆర్ని అడిగి ఇచ్చినావా? అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడిగి ఇచ్చినావా? ఎవరిని అడిగి ఇచ్చినావు? 42% రిజర్వేషన్ మరి ఇస్తా అని ఆనాడు బీరాలు పలికిత్తిరు కదా, అది ఎవరిని అడిగి పెట్టిర్రా ఆనాడు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నారు? మరి ఈ రోజేమో అందరిని అడిగి ఇగో మీరు అందరిని అడిగినా కాబట్టి ఇక అయితలేదు కదా, మరి ముందుకెళ్ళిపోదాం ఎన్నికలకని చెప్పి చేయడానికి ప్రయత్నం. అందులో మళ్ళా ఎవరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద ఇగో చూసిర్రా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు మాకున్నట్టు అని చెప్పి మళ్ళీ ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్స్లు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఇప్పట్లో ఎన్నికలకు పోడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకేముంది కొంచెం మెరుగే వచ్చినాయి కదా, అలాకంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి కాదు, ప్రతిపక్షాలకు సమానంగా వచ్చినాయి. అది అసలు నొప్పి. మనమందరం ఏం ఆలోచిస్తాం తెలుసా? అరే రేవంత్ రెడ్డికి కొన్ని ఎక్కువనే వచ్చినట్టున్నాయి కదా, కొంత పర్సెంటేజ్ ఎక్కువనే ఉంది కదా మిగిలిన వాటితో పోలిస్తే అంటే, అరే ఇంత చేతుల అధికార యంత్రాంగం అంతా ఉండంగా, డబ్బులు ఉండంగా, మొత్తం అన్ని వ్యవస్థల్ని వాడుకోగా కూడా మనకు ఈ ఫలితాలు వచ్చినాయి అంటే ప్రతిపక్షాలందరికంటే కూడా కొంత కూడా పెద్దగా ఎక్కువ రాలేవనుకుంటే, ఒకవేళ మనమే కనుక ప్రతిపక్షంలో ఉంటే యాడుంటుంటామని ఒకసారి ఆలోచించుకుంటారు. అది వాళ్ళు ఆలోచించుకుంటారు. అది రేవంత్ రెడ్డికి ఇట్లాంటి బాగా ఎరక. ఇంకా చూడండి, ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ ఏదో అనబోతా ఉన్నాడు. ఇక ఆగంలో ఉన్నాడు జరా, ఎందుకంటే ఆ దెబ్బ గట్టిగా పడ్డది కదా పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు. వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్తాము. 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా అది ఒకవేళ 42% కనుక అడ్డం లేకపోయి ఉంటే, 42% కనుక వీళ్ళు ఇచ్చిన హామీ లేకపోయి ఉంటే వాళ్ళు ఎవరిని అడగకపోదురు, వాళ్ళ మానాలు పోదురు. అది ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇలా నొప్పి అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మళ్ళా ప్రజలు ఏమని అంటారు, తిరగబడతారు, బీసీలు ఊరుకోరు అన్న భయానికి మళ్ళా ప్రతిపక్షాలందరినీ అడిగి తీసుకొస్తారట ఎన్నికలకు. ఇగో పెంచుకుందాం, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. అది ఆయన చెప్పేది ఏంటంటే మొత్తానికి అందరిని అడిగి ముందరకు పోతాం, ఎవరు జర్ర అటు ఇటు పెడితే వాళ్ళ మీద ఎత్తేస్తాం, వాళ్ళదే తప్పు అంటాం, బీసీలకు వాళ్ళని దోషులుగా చూపిస్తాం, మేము సైలెంట్గా ఉంటామని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఇక నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇవి, ఈ ఆనిముత్యాలు ఇక ఇట్లా ఉన్నాయి. ఇగో విన్నారు కదా ఏమంటుండో. కేసీఆర్ ఓడించింది రేవంత్ రెడ్డి అట, మరి నిజమేనా లేదా? రెండేళ్ల మధ్యలో పోతున్నటువంటి కుక్క పాత్ర ఏమన్నా ఇక్కడ అనుకరిస్తున్నారా? అట్లాంటిది ఏమన్నా ఉపయోగించుకుంటున్నారా? నేనే మోసిన మొత్తం నా వల్లనే ఇదంతా మార్పు వచ్చిందని చెప్పి ఏమన్నా అనుకుంటున్నా అని ఇలా ప్రజలు అనుకుంటారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో 8,330 సర్పంచ్ స్థానాలు గెలిచాం అంటూ ఇక్కడ స్పీకర్ నిర్ణయం పైన స్పందించమని అంటా ఉన్నాడు కదా. కవిత ఆరోపణలపై విచారణ జరిపిస్తాం, ప్రభుత్వ సొమ్ము కాజేసిన వారి నుంచి రికవరీ చేస్తాం, ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ కొనసాగుతుంది, మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్. కాళేశ్వరంలోనే ఏం చేయలేకపోయినాం, ఫోన్ ట్యాపింగ్ లోనే ఏం చేయలేకపోయినాం, ఫార్ములా ఈ కార్ రేస్ లో నీతో అయ్యేది మన్ను మశానం ప్రజలు అంటారు. దాంట్లోనే నువ్వేం చేయలేకపోయినావు వాళ్ళని.